नेक्स्ट माननीय सदस्य श्री पाका वेंकट सत्यनारायण विल स्पीक इन तेलुगु 10 minutes. नहीं, आपको इस विषय में बोलना है? वो हमारे आरजेडी के सांसद कुछ बिहार के बारे में बोल गए थे, तो उनका उत्तर देना है। ऐसे तर्क वितर्क 30 सेकंड सर प्लीज। संजय झा जी ने जवाब 30 सेकंड सर। वो बाद में आरजेडी हमारे 30 सेकंड में सर। नहीं, फिर वो उसका जवाब देंगे। नहीं, वो है नहीं, जब होते तो आप दे देते। है मैं उनको बताना चाहता हूं कि 2000 ईस्वी में बिहार का बजट 16,000 करोड़ का था। अभी बिहार का बजट 3,47,000 करोड़ का है महोदय। और जिस BMW और मर्सिडीज पे उनके आरजेडी के और कांग्रेस के नेता बिहार में सफर करते हैं महोदय, उनके शासनकाल में उसका शोरूम बिहार में बंद हो गया था, सब झारखंड शिफ्ट हो गया था महोदय। अब अभी जो है वहां पे निवेश आ रहा है महोदय। 16,000 करोड़ से लेके 3.5 लाख करोड़ का सरकार जो है। सत्यनारायण will speak in Telugu 10 minutes. 10. Thank you. Thank you, Honorable Vice Chairman, sir, for giving me an opportunity. And I would like to represent the matter in my mother language, Telugu. So kindly allow me to speak in Telugu, sir. Sir, I being from Andhra Pradesh. జరూరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క ఏర్పాటుకు సంబంధించినటువంటి విషయాన్ని పరిశీలించినప్పుడు భారతదేశంలో సుమారు 15 రాష్ట్రాలతో ఏర్పడిన భారతదేశం తర్వాత 29 రాష్ట్రాలుగా ఆవిర్భవించినటువంటి విషయం మనందరికీ కూడా తెలిసింది. ఈ రాష్ట్రం ఏర్పడిన ప్రతి సందర్భంలోనూ రాష్ట్రం ఏర్పడేటటువంటి పరిస్థితికి ఆయా కేంద్ర ప్రభుత్వాలు తీసుకున్నటువంటి నిర్ణయం కారణంగా ఆ రాష్ట్ర ప్రభుత్వాలు పడినటువంటి ఇబ్బందులు గడిచిన 70 సంవత్సరాల కాలంలో మనం చూస్తూ వచ్చాం. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ యొక్క ఆలోచన విధానాన్ని నేను చాలా స్పష్టం చేయదలుచుకున్నాను. ఆదిలో 1956లో ఈ యొక్క దేశంలో దక్షిణాది రాష్ట్రాలుగా ఉన్నటువంటి కేరళ, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ అన్నీ కూడా సదరన్ ప్రావిన్స్గా ఉన్నటువంటి సందర్భంలో భాషా ప్రయుక్త రాష్ట్రాల కోసం పోరాటం చేసినటువంటి పొట్టి శ్రీరాములు గారు ఆ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి తీసుకున్న విధానం వల్లే ఆయన ప్రాణాలు కోల్పోవడం, ఆయన ప్రాణత్యాగం ఆధారంగానే భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడేటటువంటి పరిస్థితి స్పష్టంగా చూసాం. అంతకు పూర్వం వండుకున్నటువంటి టంగుటూరి ప్రకాశం పంతులు గారు ఆయన చేసినటువంటి అనేక రకాల కాంగ్రెస్ పార్టీలో సభ్యుడై ఉండి కాంగ్రెస్ పార్టీని ధిక్కరించి ఆయన ప్రత్యేకంగా ప్రాంతీయ పార్టీ పెట్టి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి ఆయన చేసినటువంటి విధానం వల్ల ఆంధ్రప్రదేశ్ సంబంధించిన స్వరూపం ఏర్పడింది. ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి అనేక ప్రాంతాలు మాకు సంబంధించిన ప్రాంతాలు కోల్పోవడం జరిగింది. ఉదాహరణగా బెరంపురం అనేది ఒరిస్సాకు కోల్పోయాం, బల్లార్ అనేది కర్ణాటక కోల్పోయాం, అదే రకంగా కరీంనగర్కి సంబంధించినటువంటి ప్రాంతం మేము మహారాష్ట్రకు కోల్పోయినటువంటి పరిస్థితి. అనేక పరిస్థితుల్లో కోల్పోయినటువంటి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ 1956లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఏర్పడి ఆ ఏర్పడినటువంటి పరిస్థితిలో శ్రీబాగ్ ఒడంబడిక మేరకు కర్నూలు రాజధానిగా దాన్ని గుర్తించి పంపించినటువంటి విషయం కూడా చరిత్ర మనకు చెప్తూ వచ్చింది. 56 తర్వాత జరిగినటువంటి విషయంలో మరి తెలుగు మాట్లాడేటటువంటి అన్ని ప్రాంతాలు ఒకటిగా ఉండాలనేటువంటి భాషా ప్రయుక్త ఆలోచన విధంగా తెలంగాణలో ఉన్నటువంటి బూర్గుల రామకృష్ణారావు గారి యొక్క అభ్యర్థన మేరకు ఆనాడు హైదరాబాద్లో ఉన్నటువంటి నిజాం పాలనని అంతమొందిస్తూ వారి యొక్క ఆస్తులను దఖలపరిచే కోసం ప్రత్యేకమైనటువంటి నిర్ణయంతో హైదరాబాద్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా దాన్ని కలిపి హైదరాబాద్ రాజధానిగా దాన్ని ఏర్పాటు చేసేటువంటి విషయం కూడా మనందరికి కూడా తెలిసేటువంటి విషయమే. అయితే సమస్య విషయం అంతా కూడా పరిశీలించిన తర్వాత చాలా స్పష్టంగా మనకు తేలినటువంటి విషయం ఏంటంటే రాష్ట్రాల యొక్క ఏర్పాటులో కేంద్రం సరైనటువంటి నిర్ణయం తీసుకునే కారణంగా ఆ రాష్ట్రాలు పడేటటువంటి అతి పెద్ద ఇబ్బందే ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఏర్పడిందనేటువంటి విషయాన్ని ఈ వేదిక ద్వారా చాలా స్పష్టం చేస్తా ఉన్నాను. కారణం ఏంటంటే అనాలోచిత నిర్ణయం వల్ల 2014లో
కేవలం ఒక ప్రాంతీయ బీఆర్ఎస్ అనేటువంటి ఆవేళ మరి తెలంగాణ రాష్ట్ర సమితి నాయకుడు విద్వేషాలు రెచ్చగొట్టి ఆంధ్ర తెలంగాణల మధ్యన అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పెట్టి కేంద్ర ప్రభుత్వం ద్వారా అప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ యొక్క రాష్ట్రాలను రెండు కూడా ఏర్పాటు చేసేటువంటి సందర్భంలో స్పష్టత లేనటువంటి కారణంగా కేవలం ఎన్నికలే లక్ష్యంగా 2014 తీసుకున్నటువంటి నిర్ణయం మేరకి ఈ రకమైన నష్టం జరిగింది. దురదృష్టం ఏంటంటే ఆనాడు ఉన్నటువంటి రాజకీయ పార్టీలు కేవలం రాష్ట్రం విడివడాలని ఒకటి, విడకూడదనేటటువంటి రెండు ఆలోచనలతో ఉన్నారు తప్ప విడితే మాకేమి కావాలి అనేటటువంటి ఆలోచన కానీ ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ విడిపోదనేటటువంటి ఒక నమ్మకంతో ఉన్న కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క భవిష్యత్తు అగమ్య గోచరంగా తయారై ఇవాళ ఈ రకమైనటువంటి స్థితికి వచ్చిందని చెప్పి మీ ద్వారా తెలియజేస్తారు సార్. ఈరోజు ప్రత్యేకంగా 2014లో రాష్ట్ర విభజన తర్వాత అప్పుడు ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వంతో భారతీయ జనతా పార్టీకి ఉన్నటువంటి రాజకీయ అవగాహన మేరకు మేము ప్రత్యేకమైనటువంటి అమరావతి అనేటటువంటి రాష్ట్రాన్ని నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో దాన్ని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి మనందరికీ కూడా తెలిసింది. అయితే ఆర్టికల్ 3 ప్రకారం కేంద్రం తన యొక్క విచక్షణాధికారం కింద ఎన్ని రాష్ట్రాలను ఏర్పాటు చేయొచ్చు, కానీ భారత రాజ్యాంగంలో ఆ రాష్ట్రాలకు సంబంధించిన రాజధానిని ఎంపిక చేసేటటువంటి హక్కు కేవలం ఆ రాష్ట్ర ప్రభుత్వాలకే ఉందనేటటువంటి విషయం చాలా స్పష్టంగా ఉన్న కారణంగా అప్పటి ప్రభుత్వం ఈ యొక్క ప్రాంతాన్ని ప్రత్యేకంగా రాజధానిగా దాన్ని గుర్తించడం జరిగింది. కానీ దురదృష్టం ఏంటంటే ప్రభుత్వం పార్టీలు మారితే ప్రభుత్వ ఆలోచన మారేటటువంటి విధానం వల్ల ఈనాడు పరిస్థితి వచ్చింది. దీనికి గల తేడా ఏంటంటే నానాడు ఉన్నటువంటి ఈ యొక్క అమరావతికి అప్పటి ప్రభుత్వం పట్ల ఉన్నటువంటి నమ్మకం, చంద్రబాబు నాయుడు గారిపై ఉన్నటువంటి విశ్వాసంతో మరి అక్కడ ఉన్నటువంటి ప్రజానీకం అంతా కూడా సుమారు 30,000 ఎకరాలు ల్యాండ్ పూలింగ్ కింద ఇవ్వడం జరిగింది. కానీ తదనంతరం వచ్చినటువంటి ప్రభుత్వం ఆ యొక్క ఆలోచనను కొనసాగించేటటువంటి విషయం కాకుండా దాన్ని విద్వేషపూరితమైనటువంటి ఆలోచన చేయటం వల్ల రాబోయేటటువంటి రోజుల్లో పెను ప్రమాదం భారత ప్రభుత్వాలు కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ మరి ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఏంటంటే ప్రజలు తమ యొక్క విశ్వాసాన్ని ప్రభుత్వం పట్ల కోల్పోయే అతిపెద్ద ప్రమాదం ఉందనేటువంటి విషయాన్ని సందర్భంగా మనం తెలుసుకోవాలి. నమ్మకమైనటువంటి వ్యక్తులను ఆశ్రయించి ప్రజలు తమ ఆస్తులు కట్టబెట్టినప్పుడు ఆ తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాలు అంతకు ముందున్నటువంటి ప్రభుత్వం చేసినటువంటి నిర్ణయాన్ని కేవలం రాజకీయ కోణంగా తీసుకోవడం వల్ల జరిగేటటువంటి నష్టం ఏంటన్నది ఇవాళ స్పష్టంగా చూసాం. కాబట్టి అమరావతిలో దాదాపుగా 5 సంవత్సరాలు బట్టి ఆడ మగ పిల్ల మేక మొత్తం సమస్త ప్రజానికం అంతా కూడా ప్రత్యేకమైనటువంటి ఉద్యమం చేపట్టి ప్రభుత్వం విధించినటువంటి అనేక ఆంక్షలు కానీ అనేక రకాలైన అక్రమ కేసులు కానీ అనేక రకాలైన ఇబ్బందులు కూడా తట్టుకుని వారు నిలబడినటువంటి పరిస్థితి చూసినప్పుడు వారికి రాజకీయ పార్టీల కంటే కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క మనోభావాలే ఈ యొక్క పొలిటికల్ మేనిఫెస్టోలు ఎజెండాల కంటే కూడా అత్యధికమైనటువంటి ప్రయారిటీ ఉందని 2024 ఎన్నికల్లో చాలా స్పష్టంగా మనకు తేలటం వల్ల ఈ యొక్క రాష్ట్రం యొక్క ప్రభుత్వం పూర్తిగా వైఎస్ఆర్సీపీని తుడిచిపెట్టి కేవలం తన యొక్క సంఖ్యని 11కి పరిమితం చేసి మిగిలినంతా కూడా ఈ యొక్క రాష్ట్రంలో అధికార బదలాయింపుకి ఈ యొక్క మూలమైనటువంటి సూత్రం ఉందనేటువంటి విషయాన్ని అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. దురదృష్టం ఇప్పుడే మరి వారు చేసినటువంటి నినాదంలో వారు అపోజ్ చేసే ఉన్నారు. కనీసం నేను వారి నుంచి ప్రపోజ్ ఏదైనా చేస్తారేమో అని ఆశించాను. నేను కేవలం అపోజ్ చేయడం అంటే ఈరోజు మరొకసారి ప్రజాక్షేత్రంలో వైఎస్ఆర్సీపీ సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం వారి పట్ల ఉంది. ఇవాళ రాజధాని అయినటువంటి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నటువంటి విషయం కూడా మనం చాలా స్పష్టంగా చూసాం. ఈనాడు మరొక ప్రధానమైనటువంటి వక్త బీఆర్ఎస్ చెందినటువంటి సురేష్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు. రాష్ట్ర దేహం విడినా రెండు మా కళ్ళేరు. ఈ రోజు కూడా మేము అడుగుతా ఉన్నాం, ఆంధ్రప్రదేశ్కి వచ్చినటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో బచావత్ అవార్డు ప్రకారం మనకి ఇచ్చిన కేటాయింపులు 1450 టీఎంసీలు. ఏనాడు కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 650 టీఎంసీల నుంచి మేము వాడుకోనటువంటి పరిస్థితుల్లో వాళ్ళ పోలవరం యొక్క నిర్మాణం అవసరమే ఉంది. పోలవరం యొక్క నిర్మాణానికి కావాల్సినటువంటి ఎత్తు తగ్గిస్తే మునిగితే మాకు మళ్ళీ విద్వేషం రెచ్చగొట్టే పరిస్థితి ఉంది. తగ్గించేటటువంటి రాజకీయ కోణంలో మాట్లాడే పరిస్థితి ఉంది. ఇటువంటి విషమ పరిస్థితులన్నీ కూడా యోచన లేకుండా రాష్ట్ర విభజన జరిగినటువంటి కారణంగా ఈ పరిస్థితి దాపరించి ఇవాళ ఈ ప్రభుత్వాల మీద ఇంత ఒత్తిడి వచ్చేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వీటన్నిటి కూడా అధిగమించేటటువంటి పరిస్థితుల్లో వాక్కోండి. మేము ఉత్తరాంధ్రకి 25 టీఎంసీలు పోలవరం నుంచి ఇవ్వాల్సి ఉంది, 45 టీఎంసీలు మహారాష్ట్రకి ఇవ్వాల్సి ఉంది. మరి అదే రకంగా మాకు సంబంధించినటువంటి కుడి కాలువ ద్వారా మరి దీనికి సంబంధించి మరి గుంటూరు అదే రకంగా ఒంగోలు ప్రకాశం జిల్లాలకు ఇచ్చేటటువంటి వాటర్ కూడా ఇచ్చేటటువంటి పరిస్థితి ఉంది. మరొక పక్క కృష్ణానదికి సంబంధించినటువంటి వాటాలు కూడా మాకు కేటాయింపులు వచ్చే పరిస్థితి లేదు. ఈనాడు నేను ఈ వేదిక ద్వారా సూటిగా
తెలంగాణ లీడర్స్ నేను అడుగుతా ఉన్నాను. వారికి సంబంధించిన బీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీలో వారు సంసిద్ధంగా ఉన్నట్టయితే నాగార్జున సాగర్ టైల్ పాండ్ నుంచి దుమ్ముగూడెం నుంచి నాగార్జున స్టైల్ పాండ్కి ఖచ్చితంగా మీరు కాలువ తవ్వండి. 315 టీఎంసీలు రిజర్వాయర్ ఉన్నటువంటి నాగార్జున సాగర్ కనుక నింపగలిగితే ఖచ్చితంగా మాకు సంబంధించిన శ్రీశైలం ప్రాజెక్టులో కేవలం దాన్ని జల విద్యుత్గా కనుక వాడినట్టయితే పోతిరెడ్డిపాడు ద్వారా మిగిలినటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి గాలేరు, నగిరి, హంద్రి, నేవా అన్ని ప్రాంతాలతో పాటు తెలుగంగ నుంచి మరి మెడ్రాస్ తమిళనాడుకు కూడా మనం 15 టీఎంసీలు నీరిచ్చేటటువంటి అవకాశం ఉన్న కారణంగా ఇంత విశాలమైనటువంటి దృష్టి దృక్పథం లేనటువంటి రాజకీయ పార్టీలు ఈ వేదిక ద్వారా మాట్లాడుతున్నాయంటే కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం ఆశిస్తూ ఉన్నాయి. కాబట్టి ఇటువంటి పరిస్థితిలో, ఇటువంటి విపత్కరమైన స్థితిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క ఆర్థిక మూలాలు, లక్ష్యాలన్నీ కూడా మేము ఆలోచన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నాను. ఈనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్ ఆధారంగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల ఆధారంగా ఐటీకి సంబంధించినటువంటి ప్రధానమైన అంశం తీసుకున్నాం. ఇవాళ ఆంధ్ర ప్రాంతం విడింది. మా ప్రాంతానికి సంబంధించి భౌగోళిక స్వరూపం చూస్తే మేము వర్టికల్గా ఒక పక్క సముద్ర తీరం, దానిపైన మాకు డెల్టా తీరం, దానిపైన మాకు ఉన్నటువంటి ఈ టెరైన్ రీజన్, ఈ 3 ప్రాంతాలు శ్రీకాకుళం నుంచి నెల్లూరు దాకా మేము ఈ ప్రాంతాలకు సంబంధించినటువంటి మా యొక్క స్థితిగతులన్నీ కూడా అధ్యయనం చేసి దీని ద్వారా ఆదాయం పెంచుకునేటువంటి పరిస్థితి మేము ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి కేంద్రం ఇటువంటి ఆలోచన రహితమైనటువంటి విభజన వల్ల జరిగినటువంటి ఈ పాపానికి పూర్తిగా కాంగ్రెస్ పార్టీ బాధ్యత వహించాలి. దానికి సంబంధించి వాళ్ళ స్పష్టత లేనటువంటి వైఎస్ఆర్సీపీ కూడా దీనికి బాధ్యత వహించేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ప్రజలకు సంబంధించినటువంటి అన్ని రకాలైనటువంటి ఆలోచన చేసేటటువంటి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో, పవన్ కళ్యాణ్ గారి యొక్క సారథ్యంలో, నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో భారతదేశం యొక్క వికసిత స్థితిలో ఆంధ్రప్రదేశ్ అత్యధికమైనటువంటి స్థానానికి వెళ్ళేటువంటి ప్రయత్నం ఉందని చెప్పి ఈ ద్వారా తెలియజేస్తూ ఈ యొక్క బిల్లుకి మా యొక్క సంపూర్ణమైనటువంటి మద్దతు తెలియజేస్తా ఉన్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నారు. माननीय सदस्य